పార్వతీపురం జిల్లా కలెక్టర్ వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జోష్నా అనే దళిత మహిళ ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు దాకేటి గారు నాయుడు తప్పుడు ఫిర్యాదు, వైద్యాధికారి హరికృష్ణ నిర్లక్ష్యం కారణంగా ఆశా కార్యకర్త అయిన తన తల్లి పొందూరు విద్యావతి అన్యాయంగా విధులను కోల్పోయారని తెలిపారు. జిల్లా అధికారులు పునః విధిలో చేర్చుకోమని ఆదేశించగా హరికృష్ణ పాటించకపోవడంతో మనస్తాపం చెంది తన తల్లి మరణించిందని కన్నీటి పర్యతమయ్యారు. తన తల్లి మరణానికి అధికారులే కారణమని, దీనిపై దర్యాప్తు జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ను వేడుకున్నారు. తీసరా గ్రామ పంచాయతీ మక్కువ మండలం సార్. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో పొందూరు విద్యావతి ఆశా వర్కర్ గా విధులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు సార్. ఆరోగ్యంతో విధులు నిర్వహిస్తున్నారు. ఆ విధులు నిర్వహించడంలో గ్రామంకి ఎటువంటి సమస్య లేదు. కానీ దాకేటి గౌరనాయుడు అనే ఒక పొలిటీషియన్ అతను ఏం చేశారంటే, మా అమ్మ అన్ఫిట్ ఉందని, ఆరోగ్యంగా పనికిరాదని, పక్షవాతం కింద కాలు చేయి పడిపోయిందని డాక్టర్ హరికృష్ణ మక్కువ పిహెచ్సికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీడీపీ పొలిటీషియన్ సార్ దాకేటి గౌరనాయుడు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ డాక్టర్ హరికృష్ణ గారు ఏం చేశారంటే, కనీసం మా అమ్మ ఆరోగ్యంగా ఉందా లేదా చూడకుండా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీకి కనీసం గ్రామంలో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆవిడ అనారోగ్యంతో ఉంది, అన్ఫిట్ ఉందని డిఎంహెచ్ఓ ఆఫీస్ గారికి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ కూడా చేశారు సార్. ఆ ఎంక్వైరీలో అమ్మగారు హెల్దీగా ఉన్నారు, ఈవిడ ఫిట్ గానే ఉన్నారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం జరిగింది సార్. ఫిట్నెస్ జారీ చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్ అయితే వెంటనే వచ్చింది, 1 month లో వచ్చేసింది సార్. ఈ వచ్చిన జాయినింగ్ ఆర్డర్ ని ఈ డాక్టర్ హరికృష్ణ ఉన్న దాకేటి గౌరనాయుడు వీళ్ళు పొలిటికల్ గా ఇతని మాట విని అసలు జాయినింగ్ ఆర్డర్ అమ్మకి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇవ్వకుండా హాస్పిటల్ చుట్టూ ఒక్కొక్క డిఎంహెచ్ ఆఫీస్ చుట్టూ తిరిగి అమ్మగారు ఏం చేశారంటే, సార్ నాకు ఇలా జాయినింగ్ ఆర్డర్ వచ్చిందంట, డిఎంహెచ్ ఆఫీస్ కి నేను వెళ్ళడం జరిగింది అంటే, లేదమ్మా వచ్చిన ఆర్డర్ ని మేము వెనక్కి పంపిస్తాం అని డాక్టర్ హరికృష్ణ గారు కంప్లీట్ గా చెప్పడం జరిగింది. అదేంటి సార్, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదంటే, నా చేతిలో ఏం లేదు, టీడీపీ పొలిటీషియన్ దాకేటి గౌరనాయుడు చేతిలోనే ఉంది, అతను ఏం చెప్తే అది నా చేతిలో ఉందని అతను క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. వెంటనే అమ్మగారు ఏంటంటే అప్పటి నుండి ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ కి, మెడికల్ ఆఫీస్ చుట్టూ, గ్రామంలో టీడీపీ పొలిటీషియన్ దాకేటి గౌరనాయుడు చుట్టూ కాళ్ళు అరిపోయినట్లు తిరుగుతూ తన వేధింపుల వల్ల ఇతని దగ్గరికి వెళ్ళి అడిగితేమో, నా ఇష్టం, నువ్వు తక్కువ జాతి కులం చెందిందాను, నాకు నచ్చిన వారికి నేను ఉద్యోగం ఇచ్చుకుంటాను, నువ్వు ఏం చేసుకుంటావు ఏం చేసుకో అని కుల వివక్ష కింద అమ్మని అవమానించడం జరిగింది, మమ్మల్ని అవమానించడం జరిగింది సార్. వీళ్ళు చేసిన వేధింపుల వల్ల, ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అమ్మ దాదాపు 10 నెలలుగా ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈ అవమానాలు తట్టుకోలేక, వేధింపులు తట్టుకోలేక సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయింది సార్. చనిపోయి ఇప్పుడు 3 months అవుతుంది. సరే